వరంగల్ మహబూబాబాద్ పార్లమెంట్లో జరిగే ఎన్నికలకు నిన్నటి నుండి సర్వం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో అధికారులు అనుకున్న సమయానికి 7 గంటలకు పోలింగ్ ప్రారంభం చేశారు. ప్రస్తుతం మనం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ ఒక మోడల్ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. ఓటర్లకు మంచి అవగాహన కల్పించారు. ఆ అవగాహన ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ ఒక పర్సంటేజ్ పెంచాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే నిన్న రాత్రి వర్షాలు పడడంతో ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టేషన్కి కూడా ఓటర్లు వస్తున్నారు. ఎందుకంటే రాత్రి వర్షాలు పడ్డాయి, మళ్ళీ ఉదయం రాగానే మళ్ళీ ఎండలు కురుస్తాయన్నటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్లో కూడా ఈ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కూడా ఈ ఓటర్లు కూడా ఒక్కరొక్కరుగా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆర్ట్స్ కాలేజీలో ఒక్కసారి మనం వరంగల్ అర్బన్తో పాటు హన్మకొండ, పరకాల, ఇక్కడ వరంగల్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ పోలింగ్కి సర్వం సిద్ధమైంది. ఇప్పటికీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఓటర్లు కూడా తరలి వస్తున్నారు. ఒక్కసారి మనం వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, అలాగే మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాము. వరంగల్ పార్లమెంటు అది దాదాపు ఎన్నికలకు కూడా ఇప్పుడు అధికారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం 42 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 18,24,466 మంది ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో దాదాపు 8,95,421 మంది పురుషులు, అలాగే 9,28,648 మంది స్త్రీలు, అలాగే ఇతరులు 372 మంది ఉన్నారు. మొత్తం 1900 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని కూడా గుర్తించారు. ఇక్కడ 1838 మంది హోమ్ ఓటింగ్ కూడా ఇక్కడ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా 1718 మంది ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అధికారులు చెప్తున్నారు ప్రతి దాన్ని కూలంకషంగా కూడా కొంతమంది ఓటర్లు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్న నేపథ్యంలో చాలామంది వృద్ధులు కూడా ముందస్తుగా వస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అయితే మొత్తం సమస్యాత్మక ప్రాంతాన్ని గుర్తించడంతో పాటు ఇక్కడ పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకించి ఒక్కొక్క ప్రాంతాల్లో కూడా షీ టీమ్స్ను, అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఇట్లా వస్తున్నారు. ప్రస్తుతానికైతే ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఓటర్లు కూడా ప్రత్యేకమైనటువంటి ఎందుకంటే ఎండాకాలం కావడంతో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పి నిన్నటి నుండి అధికారులు చెప్తున్నారు. అలాగే గత 10-15 రోజులుగా వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా అవగాహన కూడా కల్పిస్తున్నారు. మరోసారి మహబూబాబాద్ పార్లమెంటును కనుక మనం పరిశీలించినట్టయితే మొత్తం 15,32,366 మంది ఓటర్లు తమ ఓటు హక్కును మహబూబాబాద్ పార్లమెంట్లో వినియోగించుకున్నారు. అలాగే పురుషులు 7,47,336 మంది పురుషులు, అలాగే మహిళలు 7,84,424 మంది పురుషులు, ఇతరులు 106 మంది ఉన్నారు. అయితే ఇక్కడ మహబూబాబాద్లో మాత్రం మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మహబూబాబాద్లో 1829 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలని కూడా ఇక్కడ గుర్తించారు. 335 సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ సీసీటీవీలు కూడా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 638 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మోడల్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఉండడంతో చాలామంది యువకులు కూడా ఉన్నారు. దాదాపు ఇక్కడ వరంగల్లో కూడా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వాళ్ళు కూడా దాదాపు 50,000 మంది వరకు ఉన్నారని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మనకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. దాదాపు 10,000 మంది పోస్టల్ బ్యాలెట్ను కూడా వినియోగించుకున్నారని చెప్పి నిన్న జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కూడా ఇక్కడ కొంతమంది ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న వర్షం పడ్డటువంటి నేపథ్యంలో అలాగే అవగాహన కలిగించినా కానీ కొద్దిగా వాతావరణం చల్లబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటింగ్ శాతం పెరుగుతుందా లేదా అన్నది చూడాలి. గతంలో కంటే ఎక్కువగా పెరగడానికి అధికారులు మాత్రం అన్ని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కాలేజీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.